జిల్లా ఒంగోలులో నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కళారాల ఊరేగింపు. మైసూర్, కలకత్తాల్లో మాత్రమే కనిపించే కళారాల ఊరేగింపు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు పట్టణంలో మాత్రమే కనిపిస్తుంది. దుర్గాష్టమి, మహర్నవమి 2 రోజుల్లో ఒంగోలులోని 6 దేవాలయాల్లో దాదాపు 100 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం మేరకు కళారాలు ఊరేగిస్తారు. దుర్గాష్టమి రోజు 3 కళారాలు, మహర్నవమి రోజున 3 కళారాలు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నగరంలో ఊరేగింపుగా బయలుదేరతాయి. డప్పుల విన్యాసాలు, కాళీ నృత్యాలు, సన్నాయి మేళాలు, యువకుల నృత్యాలు, బాణాసంచా చప్పుళ్ల మధ్య అంగరంగ వైభవంగా అలంకరించిన వాహనంలో కళారం ఆలయం నుంచి బయలుదేరుతుంది. అర్ధరాత్రి బయలుదేరిన కళారం నగరంలో ఊరేగిన తర్వాత మరుసటి రోజు ఉదయం తిరిగి ఆలయానికి చేరుతుంది. ఈ ఏడాది కూడా దుర్గాష్టమి రోజైన ఆదివారం అర్ధరాత్రి ఒంగోలు బాలాజీరావుపేట పోలేరమ్మ దేవాలయం, మహాలక్ష్మమ్మవారి దేవాలయం, ఏనుగు చెట్టు సెంటర్లోని అమ్మవారి ఆలయంలోని కళారాల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. మూడు కళారాలు ఒంగోలు మసీద్ సెంటర్కు చేరుకున్నాయి. కళారాలను చూడ్డానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కాళీ నృత్యం, బేతాళ ప్రదర్శన భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ నయనానందకరంగా ఉంది.